మన తండ్రైన దేవుని నుండియు ప్రభువైన క్రీస్తు నుండియు కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం అనగా 6వ తేదీ జనవరి మాసం 2026వ సంవత్సరం మంగళవారం దినపు ధ్యానాంశము విలక్షణ సూత్రము 2వ భాగము. ప్రియులరా, అనుదినము అందించబడుతున్న ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో నేటి వర్తమానం కొరకు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. తలలు వంచండి, కండ్లు మూసుకోండి. ప్రార్థన. శక్తివంతుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, నిత్యుడగు తండ్రి, మీ అనలేని కృపను బట్టి మమ్మల్ని నడిపిస్తున్న దేవ, మీ ప్రేమను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. శాశ్వతమైన పవిత్రమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని నడిపిస్తున్న దేవ, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో జీవార్థమైనటువంటి మాటలు మాకు అనుగ్రహించటానికి మీ కృపనిస్తున్నారు. అయా, వినగల చెవిని, గ్రహించగల మనస్సును దయచేయండి. మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వర్తమానాన్ని మాత్రమే బయలుపరచండి. ప్రేమ కలిగిన దేవ, మారు మనసు, రక్షణ పొంది పరిశుద్ధులుగా, పవిత్రులుగా మీరు మా కొరకు ఏర్పరిచిన శ్వాసాన్ని స్వతంత్రించుకోవటానికి మీరు అనుగ్రహిస్తున్న కృప ఎడల మేమందరం విధేయులగుట కృప దయచేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులరా, నిన్నటి దినాన విలక్షణంగా ఉండటం అనగా ఒక ప్రత్యేకమైన సూత్రాన్ని మనం నేర్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాం. అందులో భాగంగా పరమందు తండ్రి మనలందరినీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వారిగా ఆయన కొరకు ప్రతిష్ఠిత జనంగా ఉండాలనేటువంటి విషయాన్ని ప్రారంభం నుంచి తెలుసుకుంటూ, సృష్టిలో దేవుడు వ్యత్యాసాలను కలగచేశాడు. అంటే నలుపు, తెలుపు, చీకటి, వెలుగు, పరలోకము, నరకము, ఇలాగ ప్రతి విషయాన్ని కూడా వ్యత్యాసాన్ని కలగచేసినట్టుగానే ఈ భూమి మీద పరిశుద్ధత అనేటువంటిది వ్యత్యాసంగా ఉండాలని కోరుకున్నారు. దాని కొరకు మనం యెహెజ్కేలు గ్రంథంలో చెప్పిన మాటలు మనం విన్నాం కదా. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం ముందు పాఠంలో మనం విన్నాం. అందులో విషయం ఏమిటయా అంటే, యాజకులు ఆ వ్యత్యాసం లేకుండా చేశారు అనేది దేవుడు అసంతృప్తిని వ్యక్తపరిచారు. అంటే మనం ఎప్పుడు కూడా లోకానికి ఒక వ్యత్యాసాన్ని చూపించాలి. అంటే లోకానికి వెలుగేంటో చూపించాలి, లోకానికి పరిశుద్ధత ఏంటో చూపించాలి, లోకానికి దేవుని ప్రేమ ఏమిటో చూపించాలి. కానీ ఒకవేళ గనక లోకపు పోకడల్లో మనం కలిసిపోయి ఆ వ్యత్యాసాన్ని చూపించకపోతే, ఈరోజు క్రైస్తవులుగా అనేక విషయాలలో లోకపు పోకడల్లో కలిసిపోయి ఆ ప్రత్యేకతను అనగా ఆ విలక్షణ సూత్రాన్ని మనం మర్చిపోతున్నాం. అందుకే నేను చివరిగా మనం చదువుకున్నటువంటి వాక్యము కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి మనం చూసినప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని తెలియపరుస్తూ విశ్వాసి, అవిశ్వాసి, అలాగే ఆ క్రీస్తు బెలియాలతో సంబంధం ఏమిటి అనే విషయాన్ని గురించి చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. కనుక ప్రియులరా, ఈరోజు విషయాల గురించి మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథం విలక్షణకు ఒక ప్రత్యేకమైనటువంటి ఉదాహరణలు మనకు దయచేస్తూ ఉంది. యోహాను సువార్తలో మొదటి యోహాను పత్రికలో మనం చూసినప్పుడు విశ్వాసులు చాలా స్పష్టంగా నడుచుకోవాలని వాక్యం ద్వారా తెలియపరచబడుతుంది. చదువుదాం రండి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5 నుంచి మనం చదివినట్లయితే 5 నుంచి 7 వచనాలు చదువుతున్నాను. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసం కలిగిన వారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపుకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలిగిన వారము అన్నారు. ప్రియులరా, ఇక్కడ యోహాను గారు వెలుగు, చీకటి అనే విషయాన్ని గురించి తెలియపరుస్తున్నారు. మనం అనుకున్నాం, స్పష్టత, ఒక విలక్షణమైనటువంటి వైఖరి, ఒక ప్రత్యేకతను గురించి మాట్లాడుకున్నప్పుడు, ఈరోజు దేవుని బిడ్డలుగా దేవుడు మనల్ని ఎందుకు పిలిచారు అన్నప్పుడు, లోకములో మనం ప్రత్యేకింపబడిన వారం. ఆ విలక్షణ, ఆ ప్రత్యేకత లోకానికి కనపరచాలి. అది దేవుడు చూస్తున్నారు. ఆ విషయాన్ని యోహాను పత్రికలో యోహాను గారు ఏమని చెప్తున్నారు ఇక్కడ, ఇదిగో మేము మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, ఈరోజు మనం అందరం కూడా దేవుని యొక్క వర్తమానాన్ని మనం వింటున్నాం. ఏమని వింటున్నాం? క్రీస్తును కలిగి ఉండటం వలన, దేవుని అంగీకరించటం వలన జరిగేటువంటి కార్యం ఏమిటయ్యా అని ఆలోచన చేస్తే, మొదటిగా మనము ఆ వర్తమానం ఏమిటయ్యా అంటే, దేవుడు వెలుగై ఉన్నాడు. ప్రియులారా, గమనించండి. నువ్వు పొందుకునే ఆశీర్వాదాలు, నీ జీవితంలో జరిగే మార్పులు ఇవన్నీ వింటూ ఉంటాం కదా.
వాస్తవానికి క్రీస్తు మనలో కలగటం వల్ల, క్రీస్తు మనం పొందుకోవటం వల్ల, క్రీస్తు మన జీవితంలో రావటం వల్ల జరిగేటువంటి మార్పు ఏమిటయ్యా అన్నట్లయితే, దేవుడు వెలుగై ఉన్నాడు అన్నారు. ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఈ ప్రాథమిక సత్యాన్ని తెలుసుకోవాలి. అయ్యా క్రీస్తు ప్రభువు మనలోకొస్తే జరిగేదేమిటయ్యా అన్నట్లయితే, దేవుడు వెలుగు. అప్పుడు మన జీవితంలోకొస్తే ఏమవుతుందయ్యా అంటే, ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకుని, ఇప్పుడు ఆయనతో సహవాసం కలిగి ఉన్నాం. ఆయన మనలో ఉన్నారు. మనం క్రీస్తు వారమని చెప్పుకుంటే, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు గనక, ఒకవేళ చీకటిలో నడిస్తే మనం అబద్ధమాడుతున్నాం. ప్రియులారా గమనించండి, వాక్యం ఏం చెప్తుంది? నువ్వు ప్రత్యేకింపబడిన వాడవా? విలక్షణమైన వైఖరి కలిగిన వాడవా? క్రీస్తు ప్రభువులోకొచ్చాక నేను ప్రత్యేకం కలిగిన వాడిని. ఎందుకంటే లోకంలో సర్వసాధారణంగా అనుకుందాం. లోకంలో మనుషుల ఆహార అభిరుచులు, సంతోషాలు, ఆనందాలు ఈరోజు సర్వసాధారణంగా ఉంటున్నాయి. అంటే ఉదాహరణకి జోదమాడేవాడు జోదమాడుతున్నాడు, మద్యపానం తాగేవాడు మద్యపానం తాగుతున్నాడు. అలా ఇష్టానుసారంగా శరీర కోరికలు నెరవేర్చుకుంటూ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఇప్పుడు క్రీస్తు ప్రభువు ఏమై ఉన్నారు? ఆయన వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు గనక క్రీస్తు ప్రభు మీలోకొచ్చాక ఇప్పుడు లోకంలో ఉన్నవారు అందరిలాంటి వారు కాదు మీరు. ఎందుకనంటే ఇదిగో మీరు ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన వారు. మీలో ఇప్పుడు వెలుగొచ్చింది. వెలుగొచ్చిన తర్వాత ఇక చీకటికి సంబంధం లేదు. అంటే ఎప్పుడైతే క్రీస్తు ప్రభువులోకొచ్చారో, క్రీస్తు ప్రభువులోకొచ్చాక మీరొక ప్రత్యేకమైనటువంటి వారు. ఆయన చేత ఎన్నిక చేయబడినటువంటి వారు. ఆయన యొక్క కృపలో మనం ఎవరై ఉన్నామంటే విలక్షణమైన లక్షణం. అయ్యా అందరిలాంటి స్వభావం కాదు. అందరిలాంటి అలవాట్లు కాదు. అందరిలాంటి సంతోషాలు కాదు. ఇదిగో లోకంలో ఉన్నవారు పలానా విషయాల్లో ఆనందిస్తున్నాం. విందులు, వినోదాలు లేకపోతే మరొకటి లోక సంబంధమైనవి ఎన్నో ఉంటాయి. అలాంటి వాటిలో ఆనందిస్తున్నారు. మేమైతే ప్రభునందు ఆనందించి విలక్షణం. ఏమండి ఇలాంటి వారా? ప్రత్యేకింపబడిన వారా? అవును. ఎందుకనంటే మనం వెలుగై ఉన్నాం. ఒకవేళ గనక మనం వెలుగు సంబంధులమని చెప్పుకుంటూ చీకటిలో నడుస్తున్నట్లయితే, అంటే మనం క్రీస్తు ప్రభువులోకొచ్చాం. మనం రక్షణ పొందాం, బాప్తిసం పొందాం. కానీ ఇకను లోక సంబంధమైన ఆ వ్యాపకాల్లోనే చిక్కుకుంటే, వ్యసనాల్లో చిక్కుకున్నట్లయితే మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. మీరు ప్రత్యేకింపబడిన వారు కాదు. విలక్షణ సూత్రం ఏమిటయ్యా అంటే మీరు ప్రత్యేకం. ఈరోజు లోకంలో ఈరోజు అనొచ్చు సర్వసాధారణంగా, ఏవండి మద్యపానం తాగని వాళ్ళు ఎవరున్నారు? సర్వసాధారణమే కదా. ఈ పాపం చేయని వారు ఎవరున్నారు? సర్వసాధారణమే కదా అంటే మీరు అబద్ధం ఆడుతున్నారు. కారణం ఏమిటయ్యా అన్నట్లయితే దేవుడు అలా ఉండటానికి మిమ్మల్ని పిలవలేదు. మీరు విలక్షణంగా ఉండాలి. మీ స్నేహితుల్లో విలక్షణంగా ఉండాలి. మీ కుటుంబంలో విలక్షణంగా ఉండాలి. మనం ఆదికాండం 6వ అధ్యాయంలో నోవాహును గురించి చూసినప్పుడు ఆ తరము వారిలోనే విలక్షణంగా ఉన్నాడు. ఎంత గొప్ప విషయం చెప్పండి. ఈరోజు ఆ తరము వారిలోనే ఈరోజు ఒక మనిషి మహా అయితే ఒక 10 మంది 5గురు స్నేహితుల్లో ఉన్నప్పుడు, లేదా ఒక్క స్నేహితుడు ఉన్నప్పుడు మారిపోతున్నారు. ఆ స్నేహితుడి గురించి ఈ స్నేహితుడు చెడిపోయాడు. ఆ స్నేహితుడి గురించి ఈ స్నేహితుడు కూడా పాపంలో నడుస్తున్నారంటున్నారు. కానీ ఆ తరములోనే భూమి మీద ఉండేటువంటి అనేక మంది ఒక మార్గంలో ఉన్న నోవాహు విలక్షణమైన వైఖరి కలిగిన వాడు. అదే విలక్షణ సూత్రం. దేవుడు ఈరోజు నిన్ను నన్ను కోరుకునేది అదే. మనం విలక్షణమైన సూత్రం. లోకంలో ఎన్నో ఫ్యాషన్స్, ఎన్నో ట్రెండ్స్ లోకంలో ఇది సర్వసాధారణమండి అనుకున్నా కూడా నో, మనం అలాంటి వారం కాదు. ఎందుకంటే దేవుని కొరకు విలక్షణమైన వారు ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఇదే విషయాన్ని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా మనం చూస్తే, లవోదికీలో ఉన్న సంఘానికి రాస్తున్నారు. 16వ వచనంలో, నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుంచి ఉమ్మివేసి ఉద్దేశించుచున్నాను. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు లవోదికీయ సంఘానికి చెప్తున్నారు, లవోదికీయ సంఘమా, ఇదిగో ఈ సంఘం గురించి క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము. ఇదిగో మనం ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయంలో అంటున్నారు, ముడతైనను కళంకమైనను మరేదైనా లేకుండా పరిశుద్ధమైనదిగా ఉండటం కోసం తను తాను సమర్పించుకున్నారు. మరి అంత విలువైనటువంటి రక్తాన్ని సమర్పించినటువంటి ఆ సంఘం ఎలా ఉండాలి? విలక్షణంగా ఉండాలి. కానీ ఆ సంఘం, లవోదికీయలో ఉన్న సంఘం ఎలాగుందట? ఇదిగో నులివెచ్చగా ఉన్నదట. అయ్యా నేనేం చెప్పాను నేను? ఎందుకంటే నులివెచ్చని స్థితి సర్వసాధారణమైపోయింది లోకంలో. ఎందుకు సర్వసాధారణమైపోయింది నులివెచ్చని స్థితి అనేటువంటిది మనం ఆలోచన చేసినట్లయితే, వెచ్చదనం అనేది మనం అనుకుందాం పరిశుద్ధతకు గుర్తయితే, చల్లదనం అనేది పాపానికి గుర్తుగా మనం అనుకుందాం. ఇప్పుడు చల్లగానైనా వెచ్చగా ఉండటం అంటే ఏమిటి? వెచ్చగా అంటే దేవునిలో ఉండటం కదా. ఈ దేవునిలో ప్రార్థనలో వెచ్చగా ఉండాలి. మనం దేవుని పరిశుద్ధతలో వెచ్చగా ఉండాలి. కానీ పాపపు స్థితిలో చల్లగా ఉంటుంది. ఇప్పుడు తెలివైన మార్గాన్ని ఏమెంచుకున్నారు? ఇటువైపు దేవుని ఆరాధించటంలోనూ వెచ్చగానే ఉంటున్నారు.
లోకంలో కలిసిపోవటానికి చల్లగానే ఉంటున్నారు. అంటే మధ్య మార్గం ఎంచుకున్నారు. నులివెచ్చని స్థితి ఏంటంటే పరిశుద్ధతకు, పాపానికి ఉన్నటువంటి మధ్య స్థితి ఇది. అంటే ఆదివారం వస్తే ఆరాధనకు వెళ్ళాలి. అలాగే లోక సంబంధమైన స్నేహాలతో వారికి నో చెప్పకూడదు. అందులోనే ఉండాలి. అందులోనే ఉండాలి, ఇందులోనే ఉండాలి. ఇది నులివెచ్చని స్థితి. ఈ నులివెచ్చని స్థితి ఎంచుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఏమయ్యా, లోకంలో నువ్వు వెచ్చగా ఉండాలని కదా నేను ఎంచుకున్నాను. లోకంలో విలక్షణమైన వ్యక్తిగా ఉండాలని, విలక్షణమైన సంఘంగా ఉండాలని ఎంచుకుంటే మీరెలా ఉన్నారంటే నులివెచ్చని స్థితి అంటే తెలివితేటలు. అటొకడుగు ఇటొకడుగు ఏస్తున్నారు గనక నా నోట నుంచి మిమ్మును ఉమ్ము వేసేదను. చూడండి ప్రియులారా. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా దేవుని యొక్క చిత్తం ఏమిటంటే విలక్షణ సూత్రం. మనం ఒకసారి ప్రశ్నించుకుంటే మనల్ని మనం కొన్ని ప్రశ్నలు అడుగుదాం. ఈ ఎంపికలో నన్ను దేవుడు పవిత్రతతో స్పష్టంగా గుర్తిస్తున్నాడా లేదా? కదా! ఈరోజు అవును, మనం ప్రత్యేకింపబడిన వారుగా ఉన్నాం. ఈ ప్రత్యేకింపబడిన విలక్షణ సూత్రంలో దేవుడి నుంచి మనం ఆయన వైపు నుంచి మనం ఆలోచన చేస్తే ఆయనకు మనం ఎలా కనిపించాలట? మనము పవిత్రతలో చాలా స్పష్టంగా కనిపించాలి. అంటే ఇంకా వివరంగా చెప్పాలంటే నోవాహు ఆ తరము వారిలోనే నిందారహితుడుగా కనిపించారట. ఐగుప్తు దేశంలో యోసేపు నిందారహితుడుగా కనిపిస్తున్నాడు. పాపం పొంచి ఉన్న, పాపం ప్రేరేపించిన కూడా చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా. అలాగే దేవుని ఎంపికలో దేవుడు నిర్ణయించినటువంటి వాక్యము ఈ ఈ వ్యత్యాసాన్ని సమర్థిస్తుంది. అంటే వాక్య ప్రకారంగా నేను పోల్చుకున్నప్పుడు ఇదిగో నేను పరిశుద్ధతగా. అంటే కొన్నిసార్లు ఒక ప్రమాదం ఉంది. ఏమిటయ్యా అంటే ఒక నలుగురు స్నేహితులుంటే ఆ నలుగురిలో నేను పర్వాలేదు అనుకునేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా! తప్పు చేసేవాళ్ళు చాలా మంది వారిని వారు ఎలా సమర్థించుకుంటారంటే ఇదిగో ఇక్కడ కొంతమంది ఉన్నారు మా ఊళ్ళోనో, లేకపోతే మా ఇంట్లోనో, నా చుట్టుపక్కలో, మా సంఘంలోనో వాళ్ళతో పోల్చుకుంటే నేను పర్వాలేదు కదా అనుకుంటారు. కానీ వాస్తవంగా విలక్షణ సూత్రం అది కాదు. విలక్షణ సూత్రం ఎప్పుడు కూడా ఎలా పనిచేస్తదంటే, వాక్యం పోల్చినప్పుడు నేను అలా ఉన్నానా లేదా? లోకంతో నువ్వు పోల్చుకోవద్దు. నీ స్నేహితులతో నువ్వు పోల్చుకోవద్దు. ఎవరితో పోల్చుకోవాలి? వాక్యపు పరిశీలనలో చూసినప్పుడు, వాక్య ప్రకారంగా నా జీవితాన్ని పరీక్షగా ఒకవేళ నిర్ధారిస్తే, ఇదిగో ఆ వ్యత్యాసం నాలో కనిపిస్తుందా? కదా! ఈ ఎంపిక కనుక సరిగా లేకపోతే నులివెచ్చని స్థితి అయిపోవచ్చు. అందుకని ఈ ప్రశ్న మనం అడగాలి. జీవితంలో ప్రతి రంగంలో కూడా మనం విలక్షణ సూత్రాన్ని వర్తింపచేయాలి. ఎందుకంటే దేవుడు మన వైఖరులను భిన్నంగా ఉండాలని కోరుకుంటున్నారు. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూస్తే, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనములో సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరిని, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి అన్నారు. ప్రియులారా, గమనించండి. ఎందుకంటే దేవుని పరిశుద్ధతను మీరు దుఃఖపరచకుడి అన్నారు. ఈ మాటకు అర్థం ఏమిటయ్యా అన్నట్లయితే దేవుడు వైఖరి, మన వైఖరి ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తే మన వైఖరి సమస్తమైన ద్వేషము, కోపము, అల్లరి, దుర్భాష, సమస్త దుష్టత్వము వీటిని విసర్జించండి. ఇప్పుడు మన వైఖరి ఎలా ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే సాధారణంగా కోపం వస్తుందండి? లేదు, ఆయనకి కోపం రాదు. ఎందుకంటే ఆయన విలక్షణమైన వైఖరి కలిగి ఉన్నాడండి. అవునా? లోకంలో ఈ మాటకి ఎందుకు కోపం రాదండి? ఒకసారి యేసు ప్రభువుని చూద్దాం. యేసు ప్రభువుని శిలువ మీద గాయపరిస్తే ఆయన శిలువ మీద ఉండి అంటున్నారు కదా, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు. నిజంగా ఈ మాట మానవ చరిత్రలోనే విలక్షణమైన మాట. ఎందుకని? అంత హింసిస్తే కోపం రాలేదా? అంత గాయపరిస్తే కోపం రాలేదా? అంత దూషిస్తే కోపం రాలేదా? మానసికంగా, శారీరకంగా ఎన్ని రకాలుగా బాధ పెట్టాలో అన్ని రకాలుగా బాధ పెట్టి ఇంక కాసేపట్లో ప్రాణం పోతుందింకా. ఆ సమయంలో కూడా కోపం రాలేదా అంటే విలక్షణమైన వైఖరి అంటే అదే. ఈరోజు అవునండి, తిట్టిన తర్వాత ఒక మాట అన్న తర్వాత ఎందుకు మాట అనరండి? సాధారణమే కదా అంటారు. కానీ దేవుని వాక్యం చెప్పేదేంటంటే రాకుండటమే విలక్షణమైనటువంటి వైఖరి కదా! ఏవండీ, ఒక మాట నన్నంటే నేను ఎందుకు అనను? లోకం అంగీకరిస్తుంది. అంతే కదా! లోకం అంగీకరిస్తుంది ఖచ్చితంగా. అవునండి, ఆయనను అన్నారు గనక వారు తిట్టారు. ఇందులో తప్పేముంది? నువ్వు అనకుండా తిట్టేవాడు కాదు గదా! ఈరోజు కోర్టు శిక్షల్లో కూడా మనం జూస్తే ఎవరినైనా హత్య చేసినప్పుడు, ఎవరినైనా గాయపరిచినప్పుడు కోర్టు వెతికేదేంటో తెలుసా మొదట? హత్యకు గల కారణాలు. అంటే ఒకవేళ గనక ఆ ఎదుటి వ్యక్తి నిన్ను ప్రేరేపించి, లేకపోతే నీకు కోపాన్ని రేపి,
అందుకు గల కారణాలు గనక చూపించగలిగితే శిక్ష తగ్గిపోయే అవకాశం ఉంటది. ఎందుకంటే ఈయన ఊరికే హత్య చేయలేదండి. తప్పని పరిస్థితుల్లో చేశారు. కోపోద్రేకంలో చేశాడు. ఆయన బాధ పెట్టిన దానికి అందుకు గల పూర్వకమైన కారణాలున్నాయి అని సమర్థించుకోవటానికి న్యాయస్థానాలు పనిచేస్తూ ఉంటాయి. కానీ దేవుని వాక్యం యొక్క ప్రత్యేకత ఏమిటో తెలుసా? కారణాలు వెతకటం గాదు. విలక్షణమైన వైఖరి. నువ్వేం చేసినా క్షమించటమే కదా! యేసు ప్రభువారు దానికి విలక్షణమైనటువంటి వైఖరి బోధించటమే కాకుండా లోకానికి మాదిరి చూపించారు. ఎలా చూపించారు అంటే ఆయనలో కోపం లేదు. గమనించండి. ఆయన ఏ స్థాయిలో హింసింపబడ్డాడో ఆ స్థాయిలో హింసింపబడ్డారు. కదా! ఈరోజు మాటంటేనే తిరిగి బదులు చెప్పకపోతే లోకం నేరంగా చూస్తది. అన్ని మాటలంటే నువ్వు తిరిగి మాట్లాడట్లేదేంటని. కానీ కొడితే ఏమన్నా ఊరుకుంటారా చెప్పండి? అలాంటి పరిస్థితిలో విలక్షణమైన వైఖరి అంటే లోకం ఏది సమర్థిస్తుందో దేవుని చిత్తము, వాక్యము దాన్ని సమర్థించదు. లోకం చెప్పేదేమిటంటే నిన్నన్నప్పుడు అనకుండా ఉంటారా? నిన్ను తిట్టినప్పుడు తిట్టకుండా ఉంటారా? అంటే విలక్షణమైన వైఖరి దానికి మరొక నిర్వచనాన్ని ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే అల్లరి, అలాగే దుర్భాషలు, అలాగే దుష్టత్వము. ఈ మాటలు మనం చూసినప్పుడు ద్వేషము. ఒక మనిషి మీద ద్వేషం ఎందుకొస్తుంది? సర్వసాధారణంగా ఒక మనిషి ఇదిగో నాకు అపకారం చేశాడు గనక అప్పటినుంచి ద్వేషం పెట్టుకున్నాడు. ఒకప్పుడు ఇదిగో నా నా జీవితాన్ని పాడు చేశారు. నా ఆర్థిక స్థితిగతులను పాడు చేశారు. నా జీవితంలో తీరని చేదు మిగిల్చారు గనక అప్పటినుంచి పలానా వ్యక్తి మీద నాకు ద్వేషం పెరిగిపోయింది. వాక్యం చెప్తుంది ఇదిగో ఆ వ్యక్తిని ద్వేషించక మానేసేయి, క్షమించేయి. పేతురొచ్చి ప్రభువారిని అడుగుతున్నారు. ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల ఎన్ని మార్లు క్షమించాలి? 7 మార్లు మట్టుకా అన్నాడు. కదా! అంటే సాధారణంగా యూదుల్లో అప్పటికొక ఆచారం ఉండేది. అది ఒక 3 సార్లు నీ సహోదరుని క్షమించొచ్చని. పేతురు గారు దాన్ని ఇంకా పెంచి 3 నుంచి ఇంకొక 4 ఏసి 7 అని చెప్పి ప్రభు దగ్గర గొప్పొస్తదని, ప్రభువా నా సహోదరుడిని నేను 7 సార్లు క్షమించొచ్చా అన్నాడు. అనేసరికి వెంటనే ప్రభు అంటున్నారు, 7 మార్లు మట్టుకు కాదయ్యా, 77 ఏళ్ల మట్టుకు. అంటే మనిషి బ్రతుకులో ఎప్పుడు క్షమించటమే విలక్షణమైన విధానం. ప్రియులారా, వాస్తవానికి ఇది వినటానికి కష్టంగా ఉన్నా దేవుని చిత్తం ఇదే. దేవుడు కోరుకునేది ఇదే. విలక్షణమైనటువంటి విధానం. కదా! కొన్నిసార్లు మనం విచిత్రంగా కొంతమంది క్రైస్తవులు ఏం చేస్తూ ఉంటారంటే, వారిని ఎవరైనా గాయపరిస్తే వారు తిట్టడం గాదు, వారు గాయపరచటం గాదు, ప్రభువుని అడుగుతూ ఉంటారు. ప్రభువా వారిని శిక్షించు, ప్రభువా వారిని దండించు. నిన్ను క్షమించమని దేవుడు చెప్తే, దేవుడికి చెప్తూ ఉంటారు నువ్వు శిక్షించు అని. అయితే దేవుడు అన్యాయస్తుడేం కాదు. ఒకవేళ ఎవరైనా అన్యాయంగా, అక్రమంగా ప్రవర్తిస్తే దానికి తగ్గ శిక్షను ఆయన ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. అందుకే మనం ప్రాథమిక సూత్రంలో ఒకటి చెప్తాం. అదేమిటయ్యా అంటే, దేవుని పని, మానవుని పని. మానవుని పనేమిటి? మానవుని పని ప్రేమించటం కదా! దేవుని వాక్యం చెప్తుంది. ఇదిగో నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించటం. శిక్షించటం దేవుని పని, మన పని గాదు కదా! అందుకే రోమీయులకు రాయబడిన పత్రికలో కూడా నిన్ను ఎవరైనా హింసించు వారిని ప్రేమించు, వారి కొరకు ప్రార్థన చెయ్యి, ఆకలితో ఉంటే భోజనం పెట్టు, పగ తీర్చుట నా పని అంటున్నాడు. పగ తీర్చటం అనేది ఆయన పని. ఆయన ఎవరిని కూడా ఊరికే వదిలిపెట్టడు కదా! ఆయన తప్పకుండా శిక్షిస్తాడు. కానీ మనం ఏం చేస్తాం? మనం శిక్షించటం మనం తీసుకుంటూ ఉంటాం. కానీ ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, దేవుని వాక్యం చెప్తున్న ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, లోకానికి భిన్నంగా మనం ఆలోచన చేయాలి. లోకానికి భిన్నంగా మనం ప్రవర్తించాలి. ఇక్కడ సమస్తమైనటువంటి ద్వేషం, కోపం పోయింది. అల్లరి, దూషణ, సకలమైనటువంటి దుష్టత్వం కదా! ఈరోజు ఏదైనా ఒక పాపానికి కోరికొచ్చిందయ్యా అంటే, లోకంలో ఎందుకు చేశారు ఆ పాపం అంటే, ఏదో ఒక ఆకర్షణ అండి. వారికి డబ్బును ఆశ చూపించారు. వారి బలహీనతను ఆశను చూపించారు. యవ్వన ప్రాయంలో పాపం చేయటానికి అవకాశం కలిగించారు గనక వారు తప్పులేదు. ఈరోజు లోకంలో అంటారు, ఏదో మాయమాటలు చెప్పి ఇదిగో పాపంలో దించారండి. కానీ విలక్షణంగా ఆలోచన చేయి. దేవుని వాక్యం చెప్తుంది, బాలునికి చెప్పు, బాలుడు నడవలసిన మార్గమును వానికి నేర్పించు. చిన్నతనంలోనే చెప్పు, యవ్వన ప్రాయంలోనే చెప్పు, లోకానికి భిన్నంగా ఆలోచించమని చెప్పు కదా! ఎందుకనంటే లోకంలో సర్వసాధారణంగా ఈ ఆకర్షణలో ఇదిగో ఊరికే పడిపోతారని కాదు కాదు. లోకానికి భిన్నంగా ఆలోచించటం నేర్పించాలి. మనమందరం లోకానికి భిన్నంగా ఆలోచన చేయాలి. ఇదే విలక్షణ సూత్రం. పరిశుద్ధాత్ముడు చెప్పేదేమిటయ్యా అంటే, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు మిమ్మును క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుడి. భిన్నమైన వైఖరి. ఇన్ని మాటలంటే నీకు కోపం రావట్లేదా?
రావట్లేదండి. ఎందుకంటే విలక్షణమైన వైఖరి. ఒకవేళ లోకం అనొచ్చు, "నువ్వు చచ్చిన పాములాగా ఉన్నావు. నువ్వు ఎన్ని మాటలన్నా పడుతున్నావు. బదులు పలకలేవా?" విలక్షణమైనటువంటి వైఖరి. ప్రభు చెప్తున్నారు, "ఇదిగో నువ్వు విలక్షణంగా ఉండాలి." విలక్షణ సూత్రం అంటే ఇదే. లోకంలో పాఠాలు వేరు. అందుకే అనేక చోట్ల ఇదిగో లోక ధర్మమును ఆచరించక అన్నారు కదా! ప్రపంచ ధర్మం వేరుగా ఉంటుంది. దేవుని చట్టం వేరుగా ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు, "ఇదిగో విలక్షణంగా ఆలోచించటం ప్రారంభించు. విలక్షణంగా జీవించటం ప్రారంభించు. మొదటిగా నీ వైఖరి మార్చుకో." కదా! ఎక్కడైనా ధనం అనేటువంటి వ్యామోహం చూపిస్తే ఎలాంటి వారైనా సరే, ఇదిగో ఈ లంచం చూపిస్తే మారిపోతారని కదా! వాస్తవానికి ఎలీషా తన శిష్యుడున్నాడు. ఎలీషా దగ్గర పనిచేసే గెహాజీ ఉన్నాడు. గెహాజీ ఎలీషా తర్వాత ఏలియా తర్వాత ఎలీషా, ఎలీషా తర్వాత గెహాజీ. ఈ క్రమాన్ని పొందుకోవాల్సిన వాడు. కానీ గెహాజీ ఏం చేశాడో తెలుసా? డబ్బుతో కక్కుర్తిపడ్డాడు. వాస్తవానికి తన ఆహ్, ఎలీషాకి ఆఫర్ వచ్చింది. వచ్చినప్పుడు ఇదిగో ఆ వ్యక్తి నయమాను అడుగుతున్నాడు. నాకు కుష్ఠరోగం నయమైంది గనక నీకు ఇంటెడు బంగారాన్ని ఇస్తానయ్యా. నీకు ఏది కావాలంటే అది ఇస్తాను తీసుకో అంటే, ఎలీషా అన్నాడు, నా దేవుడు సెలవివ్వలేదు గనక ఇదేమీ నాకొద్దు. నువ్వు తీసుకొని వెళ్ళిపో అని. వెళ్ళిపోమంటే ఆ పక్కనున్నటువంటి ఎలీషా ఉన్నాడు. ఎలీషా ఏం చేశాడంటే, ఇదిగో ఒక్కసారిగా ఆశ పుట్టింది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. హయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆకాను కూడా అక్కడున్న బంగారాన్ని చూసి ఆశపడ్డాడు. ఏవండీ బంగారం చూస్తే మనిషికి ఆశ రాదా అండి? అనంటే ఇక్కడ లోతు సొదొమ గొమొర్రా పట్టణాల నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, "అమ్మా నువ్వు వెనక్కి చూడకుండా వెళ్ళిపో" అన్నారు. ఎంతైనా ఇంటి మీద, ఇంట్లో ఉన్న వస్తువుల మీద, ఆకర్షణ మీద మక్కువ రాదా అండి అనంటే, నీవెప్పుడైతే విభిన్నంగా ఆలోచించలేదో దేవునికి దూరమైపోతావు. అది ఆకాను కావచ్చు, లోతు భార్య కావచ్చు, ఇదిగో గెహాజీ కావచ్చు, ఎవరైనా సరే ఎప్పుడైనా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, విభిన్నంగా ఆలోచన చేయాలి. డబ్బు నన్ను కొనలేదని చెప్పాలి. ఆకర్షణలు నన్ను ఆకర్షించలేవని చెప్పాలి. ఎదుటి వ్యక్తి విరోధము నాలో కోపాన్ని పుట్టించదని చెప్పాలి. లోకంలో ఉన్నవే ఇవన్నీ కూడా. వాటికి విభిన్నంగా ఆలోచించగలిగినటువంటి సామర్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు గనక ఆయన చిత్తంలో ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, విత్తమైన వాక్యాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నామయ్యా. విన్న వాక్యాన్ని మా హృదయంలో ఫలింపులోనికి నడిపించండి అయ్యా. విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా గైకొని జీవించటానికి కృప దయచేయండి. ప్రేమ కలిగిన దేవ, విలక్షణమైన వైఖరి కలిగి జీవించటానికి కృపనిస్తున్నారు. అవునైనా లోకంలో ప్రత్యేకింపబడిన జనంగా ఉండడానికి కృపనిచ్చారు. ఆ రీతిగా విధేయులైన బిడ్డలుగా జీవించటానికి కృపనిచ్చి, ఇదిగో నాయనా ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు మీకు మహిమ చెల్లిస్తున్నాం. వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించండి అయ్యా. నన్నును మమ్మును ఈ వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ ఆత్మీయ లోతుల్లోనికి నడిపించి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.